మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ప్రిఫరెన్షియల్ విధానము ఉద్యోగాల భర్తీలో, అదేవిధంగా రోస్టర్ పాయింట్ల కేటాయింపు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎస్సీ వర్గీకరణ భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాలను ఒక క్రమబద్ధంగా సమానమైన పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని తీసుకొచ్చింది. షమీం అఖ్తర్ రిపోర్టు మేరకు తెలంగాణలో ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉప కులాలను 3 గ్రూపులుగా చేసి రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది మనకు 2025 ఏప్రిల్ 14 నుండి ఇది అమల్లోకి రాబోతుంది. ఈ సందర్భంగా ప్రిఫరెన్షియల్ విధానం అంటే ఏంటి, అదేవిధంగా రోస్టర్ పాయింట్ల కేటాయింపు కొత్తగా ఎలా ఇవ్వనున్నారో ఒకసారి అయితే మనం చూద్దాం. ఇక్కడ ఉద్యోగులను భర్తీ చేయడానికి ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు కనుక భర్తీ కాకుంటే, ఒకవేళ గ్రూప్ 1 కేటగిరీలో ఏ కులాలైతే ఉన్నాయో అందులో కనుక సరైనటువంటి అభ్యర్థులు లేకపోతే, ఆ ఖాళీలు కనుక భర్తీ కాకుంటే వాటిని 2వ గ్రూపులో ఉన్నటువంటి కులాల అభ్యర్థులతో భర్తీ చేయబోతున్నారు. ఇక ఒకవేళ 2వ కేటగిరీలో కూడా అర్హులైన అభ్యర్థులు లేకుంటే 3వ కేటగిరీలోని అభ్యర్థులతోటి భర్తీ చేయాలి. ఇది ఇక్కడ తీసుకొస్తున్నటువంటి విధానం. ఒకవేళ 1, 2, 3 ఈ గ్రూపులలో మూడింట్లో కూడా సరైన అభ్యర్థులు కనుక లేకపోతే ఆ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ చేస్తారంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోతాయి. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం మనకు దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలవుతుంది. ఎస్సీ అభ్యర్థులకు కూడా ఈ ప్రిఫరెన్షియల్ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చింది. ఇక రోస్టర్ పాయింట్ల విషయానికి వస్తే, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లు చాలా ఇంపార్టెంట్. మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల రిజర్వేషన్ శాతాల ప్రకారం ఈ రోస్టర్ పాయింట్లు అనేవి ఉంటాయి. మనకి ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రోస్టర్ పాయింట్లను గ్రూపుల వారీగా విభజించి ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం కేటాయించింది. దీని ప్రకారం గ్రూప్ 1కి 1 ఇచ్చారు, మనకి 7th రోస్టర్ పాయింట్ వస్తుంది. గ్రూప్ 2కి 9 పాయింట్లు ఇచ్చారు. ఇక్కడ గ్రూప్ 3కి 5 రోస్టర్ పాయింట్లు అయితే రానున్నాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి పదోన్నతుల్లో 100 పాయింట్ల రోస్టర్ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన మొదటి రోస్టర్ పాయింట్ ఎవరికి దక్కుతుంది అంటే గ్రూప్ 2లోని కులాలకైతే మనకి మొదటి పాయింట్ ఇక్కడ దక్కుతుంది. మీరు చూడండి, ఇక్కడ 2nd రోస్టర్ ఇక్కడ మీకు గ్రూప్ 2 కేటగిరీలోని కులాలకైతే దక్కుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం మనం ఇక్కడ గమనిస్తే, 2వ రోస్టర్ పాయింట్ గ్రూప్ 1లోని కులాలకు లభిస్తుంది. ఇక్కడ చూడండి, గ్రూప్ 1 7వ రోస్టర్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇది 2nd రోస్టర్ పాయింట్ మనకి గ్రూప్ 1లోని కులాలకైతే లభిస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1లోని కులాలకు లభిస్తుంది. గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు ఉండటంతో వీళ్ళకి 3వ రోస్టర్ పాయింట్ లభిస్తుంది. గ్రూప్ 2లోని కులాలకు రానుంది. 4వ రోస్టర్ పాయింట్ వచ్చేసి మనకి గ్రూప్ 3లోని కులాలకు లభించనుంది. మొత్తం రోస్టర్ పాయింట్లలో మనకు ఎస్సీల్లోని గ్రూపులకు దక్కే రోస్టర్ పాయింట్లు కనుక చూస్తే ఇక్కడ మీరు గమనించండి, ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. గ్రూప్ 1లో ఇక్కడ 7th రోస్టర్, గ్రూప్ 2లో 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 వీళ్ళకి వచ్చే రోస్టర్ పాయింట్లు. గ్రూప్ 3లో వచ్చేసి మనకి 22, 41, 62, 77, 91 మొత్తం 100లో ఆయా కేటగిరీలకు దక్కేటటువంటి రోస్టర్ పాయింట్ల వివరాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.